పాఠశాల విద్య ఎదుర్కొంటున్న సమస్యలపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. కోదండరావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దృష్టికి తీసుకుపోవటంలో ప్రొఫెసర్ హరగోపాల్ గారు కూడా ఉన్నారు కాబట్టి మనందరికీ ఈ విషయంలో ఆదర్శం. ఇప్పటికీ నాకు తెలిసి విద్య మీద ఇంత సీరియస్గా వర్క్ చేసిన దాంట్లో ఈ గుంపులో ఇంకెవరు లేరు. సారు జాతీయ స్థాయిలో కూడా చేస్తున్న కృషి మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ మన వెంకటరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళను మనం దృష్టిలో పెట్టుకొని ఈ కార్యాచరణ ఒకటి తయారు చేయండి. అలా మనం వెళ్ళిపోవటమే కాదు, ప్రతిసారి సమావేశం జరిగితే అది ఇంకో కార్యక్రమానికి దారి తీయాలి తప్ప అది అక్కడితో ముగిసిపోవటం మంచిది కాదు. అది నా దృష్టిలో నేను ఇవాళ ప్రధానంగా ప్రతిపాదించదలుచుకున్నా. ఇప్పుడు స్కూళ్ళు తెరుస్తున్నారు కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కొన్ని కార్యక్రమాలైనా ఏమన్నా ప్లాన్ చేస్తే తప్పకుండా సీరియస్గా దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళటానికి నేను కూడా కృషి చేస్తానని హామీ ఇస్తూ, మీరు ఏమనుకోకుండా వచ్చిండు అనుకోకండి. పొద్దున్న నుంచి వాళ్ళని మినిస్టర్ని కల్పిస్తానని ఊరికెళ్ళి పిలిపించిన నాకు కూడా ఇబ్బంది అనిపిస్తున్నది. వచ్చిన వాళ్ళు ఉట్టిగా వెనకకి ఎట్లా పోతారని. కాబట్టి నేను ఎట్లన్నా చేసి కల్పిస్తే నా పని ఇవాళ విజయవంతమైనట్టు. కాబట్టి మీరు నాకు అనుమతించాలి వెళ్ళటానికి. థ్యాంక్ యూ సార్. ప్రొఫెసర్ హరగోపాల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. టీపీజేఏసీ రాష్ట్ర కన్వీనరు, విద్యారంగంలో 5 దశాబ్దాల కృషి.